మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ మంత్రి అడ్లూరి అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు వెళ్లి సెటిల్మెంట్లు చేయడం కాదని ఇక్కడ రైతుల గోసలు పట్టించుకోవాలని సెటైర్ వేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొప్పుల మంత్రి అడ్లూరిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. వరి కొనుగోలులో రైతుల నుంచి దోచుకుంటున్న డబ్బులు మంత్రి అడ్లూరి ఖాతాలోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వరి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై పలు ఆరోపణలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇంట్లో పడుకొని కలలు కంటున్నారని మండిపడ్డారు. క్వింటాల్కు 7 నుంచి 8 కిలోల కోతను విధిస్తుంటే మంత్రి అడ్లూరికి సొయ్యలేదంటూ విమర్శించారు. వరి కొనుగోలులో ఇబ్బందులు లేవని మంత్రి అడ్లూరి ఏ సెంటర్కు వస్తారో చెప్తే తాను కూడా వస్తానంటూ సవాల్ విసిరారు. ఇక్కడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నాడు, మేము రైతులకు అండదండగా నిలబడతాం, ఎక్కడ కూడా ఇబ్బందులే లేవు అని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో బండి కళ్ళలు కంటే ఇబ్బందులు లేనట్టే ఉంటది లక్ష్మణ్. ప్రజలకు రా, రైతులతో మాట్లాడు, ఏ కళ్ళం దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకో. క్వింటాల్కి యావరేజ్ గా 7 నుంచి 8 కిలోల కటింగ్ అవుతుంది. నీకు సోయిందా? అసలు 8 నుంచి 9 వేల రూపాయలు నష్టపోతున్నాడు రైతు. మరి మీకు ఇది తెలుస్తలేదా, లేకపోతే తెలిసి నటిస్తున్నారా? గతంలో మాట్లాడినట్టుగా ఈ కమిషన్లని ఎవరికి పోతున్నాయని మాట్లాడారు కదా, మరి ఇప్పుడు డైరెక్ట్గా లక్ష్మణ్ కుమార్కేనా ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8-9 వేల రూపాయలు నీ అకౌంట్లోనే జమ అవుతున్నాయా? ఇగో నేను ఈ సందర్భంగా నీకు సవాల్ విసురుతున్నా. ధర్మారం మండల కేంద్రం నుంచి ఏ సెంటర్కి వస్తావో రా, నేను కూడా వస్తా. ఆడ కటింగ్ లేదని నువ్వు కనుక చెప్తే ఇక నువ్వు లక్ష్మీ నరసింహస్వామి అంటే పోయి తడిబట్టలతో స్నానం చేస్తావు కదా. నీ అబద్ధాలు చెప్పడంలో నువ్వు నెంబర్ 1. ఇది ఇప్పుడు నేను చెప్పే మాట కాదు, ధర్మపురి ప్రజలను ఎవరిని చెప్తారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయి దొంగ మాటలు చెప్పి లంగ మాటలు చెప్పి గిన్ని అబద్ధాలు చెప్పబడుతుంది, గిన్ని మాయ మాటలు చేయబడుతుంది, ఇలా తప్పించుక తిరగబడుతుంది.